లెట్ స్టార్ట్ అప్పాలన్నమాట. సో మేము ఇప్పుడు అప్పాల్సినాం. ఇంకా ఫస్ట్ అయితే ముందుగా పిండి పోసుకోవాలి. అక్క పిండి పోసుకోవాలని మాకు తెలుసులే అక్క అని చెప్పారు. చెప్తున్నాను ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంది అనేది మీరు చూడండి. ఇంకా తెలంగాణలో అంటే అప్పాలు ఎక్కువ వేసుకుంటాం, ఆంధ్రాలో ఎక్కువ జరుగుతుంది సంక్రాంతి ఫెస్టివల్. సో మా దగ్గర అయితే తక్కువ. మేము ఇళ్ళకి వచ్చి మాత్రం అప్పాలు చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాం. ముక్క చుక్క ఉండాల్సిందే కదా. తర్వాత ఇంకా పిండి పోసుకున్న తర్వాత కారం తగినంత, రుచికి తగినంత కారం వేసుకోండి. మా అమ్మ కూరలు బాగా వండుతుంది, కానీ కొంచెం కారం ఎక్కువ వేస్తుంది అనమాట. తర్వాత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, చూసుకొని వేసుకోండి. తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు. సో మురుకుల పిండి కలిపామన్నమాట. ఇప్పుడే మేము వచ్చి 3 days అవుతుంది, బట్ మా అమ్మ 3 days తర్వాత అప్పాలు చేస్తున్నాం అనమాట. తర్వాత నువ్వులు వేసుకోవాలి ఫ్రెండ్స్. నువ్వులు గుజ్జరన్న ఎక్కువనే ఉంటే మనం తింటున్నప్పుడు క్రంచి క్రంచిగా తాకుతుంటాయి కదా. సో పిండి అందులోనే పిండిలనే అమ్మ మినపప్పు ధనియాలు అవన్నీ పోసి పట్టించుకొచ్చింది, అందుకే ఎక్కువ వేయట్లేదు. సో పిండి వేసుకున్న తర్వాత ఉప్పు కారం నువ్వులు వేసుకొని మంచిగా వేడి నీళ్ళు వేసుకోవాలి. కొంచెం చిటికడంత పసుపు వేసుకోవాలి కలర్ కోసం. పసుపు యాంటీ యాక్సిడెంట్స్ కాబట్టి, సారీ యాంటీ యాక్సిడెంట్ అన్నికి రావట్లేదు ఏమనుకోద్దే. ఇంకా వేడి నీళ్ళు పోసుకోవాలన్నమాట. సో వేడి నీళ్ళు అయితే మురుకులు ఏమంటారు మీరు మీ భాషలో గుల్ల గుల్లగా వస్తాయి అన్నమాట. సో వేడి నీళ్ళు పోసుకోవాలి. చన్నీళ్ళు పోసుకుంటే మంచిగా గుల్ల గుల్లగా రావు, వేడి నీళ్ళు అయితే గుల్లగా వస్తాయి, బొంగులాగా వస్తాయి అన్నమాట. ఏం కావాలి? అప్పాలు కావాలి. కొంతమంది అడిగిరు నన్ను, అక్క మీరు అప్పాలు చేస్తుంటే ఎప్పుడు వీడియోలు పెట్టలేదే అని. ఎవరో వాళ్ళకి తెలుసు కదా, తమ్ముడు నీకోసమే. మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా ఉప్పు కారం వేసుకున్నాం కదా, సో మంచిగా అంతా కలుపుకోవాలి ఒక్కసారిగా. రుచి చూసుకోవాలి, ఉప్పు తక్కువైతే మళ్ళీ వేసేసుకోవచ్చు. అమ్మ కష్టపడేది మన కోసమే కదా. తర్వాత ఉప్పు కలిసిందో లేదో చూసుకోవాలన్నమాట. ఇంటికాడ 6 రోజులున్నా 6 నిమిషాల్లో అయిపోయినట్టుగా అనిపించింది. నిజంగా ఎన్ని రోజులున్నా అత్తింటికి వెళ్ళాల్సిందే కదా ఆడపిల్ల. కష్టమైనా సరే అమ్మ మన కోసం చాలా ఇష్టంగా చేస్తుంది. ఏ పనైనా సరే పడకుండా, యాస్ట పడకుండా, అసలు కోపం తెచ్చుకోకుండా చాలా ఓపికతో చేస్తుంది. ఒకటే మాట అంటుంది మేము పోయినప్పుడల్లా మా అమ్మ, ఏ అమ్మ అయినా సరే, ఎందుకమ్మా మేము చేసుకుంటాంలే అని చెప్తే, వద్దు బిడ్డ నేను చేస్తాను, నా రెక్కలు నన్ను రోజులు నేను చేస్తానే ఉంటాను మీకోసం. మీరు అత్తగారి ఇంటికాడ సుఖపడిపోయినా నా ఇంటికన్నా సుఖపడాలని చెప్పేసి అనుకుంటుంది. ఏ తల్లి ఎంత కష్టం చేసినా అది మన కోసమే కదా. అందులో మా డాడీ చూసారా పాపం డీలా పడిపోయాడు. కొంచెం ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అయిపోయాయి. మనకే అప్పుడప్పుడు మోకాలు నొప్పడం, కాళ్ళు నొయ్యడం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి చేతకాని వయసులో కూడా ఇంత పని చేస్తుంది చూడండి. మా డాడీ కూడా చాలా కష్టపడతాడనమాట. ఏ చేసినా పిల్లల కోసమే కదా, ఏ తల్లిదండ్రులైనా. అయితే పిండి విసికిస్తుంది అనమాట, నేను మురుకులు వత్తుతా ఉంటాను. ఇంకా చెల్లి కూడా హెల్ప్ చేస్తుంది. తను ప్రెగ్నెంట్గా ఉన్నా సరే బాగా హెల్ప్ చేసింది. ఇంకా నడుపు చెల్లి ఉంటుంటే అసలు ఈ చిన్న చెల్లి కూర్చోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ అత్తారింటి కాడ పండుగ ఉందని చెప్పేసి తను వెళ్ళిపోయింది అనమాట. సో మా ఆయన కూడా హెల్ప్ చేస్తాడు. ఫైనల్గా పొయ్యిరాలు తెచ్చి పెట్టేసి ఇంకా మంట పెడుతున్నాం అనమాట. ముగ్గుడు పెట్టేసి ఇంకా అప్పాలు స్టార్ట్ చేస్తాం చేయడమే. ఇంతకీ నూనె పోసిన తర్వాత 1 రూపీ కాయిన్ వేస్తారు. ఎందుకు వేస్తారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మేము 1 డేలో అప్పాలు చేయడం, మురుకులు, గారెలు, సకినాలు, అలాగే అరిసెలు కూడా చేసాము. అరిసెల వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈసారి అసలు లేట్గానే కూర్చున్నాము, అలాగే తొందరగానే అయిపోయి ఇంకా ఫైనల్గా పొయ్యి మంట పెట్టేసి ముక్కుట్లో నూనె పోస్తుందమ్మా. ఏదైనా సరే చేయడం కష్టమే అనిపిస్తుంది, తినడం మాత్రం చాలా ఈజీ. ఈ అప్పాలు చేయడానికి చాలా కష్టపడతాం, తినడం మాత్రం తినేటప్పుడు అవన్నీ గుర్తురావు కదా. సో ఇంకా ఇక్కడ ఏమైందంటే ఫోన్లో వీడియో తీస్తున్నాం కదా, ఆ ఫోన్ నువ్వు పొయ్యిలేసి నూకుర్రా అని ఉంటుంది అనమాట. అట్లుంటుంది మా అమ్మతోటి. మా అమ్మ ఫోన్ చూడదు కానీ టీవీ మాత్రం భలే చూస్తుంది, సీరియల్స్. ఇంకా వీటిని మురుకులు అంటారు, మీ అందరికి తెలుసుగా. ఇంకో సైడ్ జంతికలు అని కూడా అంటారు, మా సైడ్ అయితే మురుకులు అంటారు. ఇంకో 10 days వరకు మాకు టిఫిన్ అయితే ఉండదు. తెలంగాణలో మోస్ట్లీ అప్పాలు వేసుకొని తింటాము. ఇంతకీ మీరు ఏ అప్పాలు ఇష్టము? ఛాయ్లో లోట నిండా ఛాయ్ పోసుకొని ఆ ఛాయ్లో మురుకులు, గారెలు, సకినాలు వేసుకొని తింటాం అనమాట. నాకు ఎక్కువ మురుకులు అంటే ఇష్టము, సకినాలు చాలా తక్కువ. కూర్చున్నాను అనమాట. ఇది ప్రెస్సింగ్ మిషన్ కాకుండా ఇలా చేస్తే ఈజీగానే ఉంటుంది. ఇంకా నూనె గాలిన తర్వాత అప్పాలు చేసుకోవడమే. ఫైనల్గా అయితే ఇలా చేస్తున్నాము. భోగి రోజు మాత్రం ముగ్గులు వేసుకొని ఇలా సరదాగా ఫ్యామిలీతో కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేసి, ఎక్కువసేపు వీడియోలు కూడా పెట్టలేకపోయాను, ఎందుకంటే మా ఊర్లో నెట్ రాదు. సో అందుకే ఎక్కువ వీడియోలు అప్లోడ్ చేయలేదు. అందుకే ఇలా లాంగ్ వీడియో రూపంలో మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఇంకా మా అమ్మ ఏదో కబుర్లు చెప్పుకుంటూ అలా కొంచెం, ఎంతైనా ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు ఆనందమే వేరుంటుంది కదా. ఇంకా ఫైనల్గా మా అమ్మ చూస్తున్నారు కదా, ఇంట్లో రూపాయి బిల్ వేసింది. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. రూపాయి ఎందుకు వేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నాకైతే తెలీదు.
అప్పాలు చేసినప్పుడు ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే చాలా గుల్లగా వస్తాయి, బాగుంటాయి కూడా. అలాగని చెప్పి సకినాలలో పోసుకోకండి, ఖరాబ్ అయిపోతుంది మొత్తము. ఇంక రోజు నైట్ అవ్వగానే చలిమంట అయితే వేసుకున్నాం అనమాట. ప్రతిరోజు మేము వచ్చేంత వరకు 6 డేస్ చలిమంట వేస్తూనే ఉన్నాము. 10:00 కూర్చుంటే 12 గంటల, 10:00 వేస్తే 12 గంటల దాకా ముచ్చట ఒడిచేది కాదు. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికాడ అంత ఫీల్ వేరే ఉంటుంది కదా. స్టార్ట్ చేయకముందుకు ఎన్నో చెప్పాలి మీకు, ఎన్నో చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటాను, కానీ అన్నీ మర్చిపోతున్నాను. ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి యూట్యూబ్లోనే ఎక్కువ ఉండడం అయిపోయింది. ఏ వీడియో పెట్టాలా, అది ఏం పెట్టాలా అని చెప్పేసి ఈ థింకింగ్నెస్ ఎక్కువైపోయింది అనమాట. సో మేము చేసింది మురుకులు, గారెలు, అరిసెలు, సకినాలు అనమాట. ఇంతకీ మీరేం అప్పాలు చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా గుల్లగా వచ్చాయి అప్పాలు, చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఎంతైనా అమ్మ చేతి వంటలు కదా, బాగుంటాయి. అమ్మ చేతి పిండి వంటలు కదా, చాలా చాలా రుచిగా ఉంటాయి కదా. అందులో ప్రేమ కలిపి మరీ చేస్తుంది కదా. డేలోనే ఎందుకు చేసినామంటే నెక్స్ట్ డే నిమ్మలంగా కూర్చోవచ్చు కదా అని చెప్పేసి చేసామన్నమాట. పిండి కూడా చాలా తక్కువే, అప్పట్లో చాలా చేసేది అప్పలు, కానీ రాను 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 తగ్గించుకుంటూ వచ్చామన్నమాట. మేము సకినాలు పోస్తే 16 కిలోలు పోసేది, అలాంటిది ఇప్పుడు 4 కిలోల వరకు వచ్చింది. 16 కిలోలు పోసినప్పటి నుంచి ఇప్పుడు 4 కిలోల వరకు వచ్చిందంటే అంటే చెయ్యాలని ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. అలాగే ఎందుకులే, అప్పట్లాగా తినట్లేదు అప్పలు కూడా, అట్లా అయిపోయిందనమాట. చాలా వరకు సకినాలు పోయడం రాదు కదా. నేనైతే ఒక వీడియోలో చూసాను టిప్పు. కవర్లో సకినాల పిండి పోసుకొని దాంతో చిన్న హోల్ చేసేసుకొని సకినాల షేప్ పోసుకుంటే కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్ వచ్చిందనమాట. అంటే ఊరికే వాళ్ళని రిక్వెస్ట్ చేసి మనకు పోయరాదు కాబట్టి పక్కింటోళ్ళనో ఎదురింటోళ్ళనో వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉంటా, మా ఇంటికి సకినాలు పోయనీకి వస్తారా, సకినాలు పోయనీకి వస్తారా అని చెప్పేసి. అలా అడక్కోకుండా మంచిగా ఈ టిప్ అయితే బాగుంది నిజంగా. వీడియో అయితే కొన్ని కొన్ని వీడియోస్ నిజంగా అనిపిస్తే కొన్ని కొన్ని ఫేక్ ఉంటాయన్నమాట. ఈ సకినాల వీడియో అయితే నిజమే, నేనైతే పోసాను కాబట్టి నాకు వచ్చింది. సో ఇది అనమాట. వాయిస్ కొంచెం చేంజ్ అయింది అనమాట, ఊర్లన్నీ తిరిగాను కదా, సో అందుకే వాయిస్ ఇలా అయిపోయింది. కోల్డ్ అయితే అయింది, చేంజ్ అయిపోయింది మొత్తము. వీడియో ఇది, మీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్యామిలీతో ఇంతకీ మీరు ఎలా ఎంజాయ్ చేశారని తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పలు పోస్తున్న గెటప్ ఏంటి ఇట్లా ఉందని అనుకోకండి. అప్పలు పోస్తున్నాం కదా, సో కొత్త కొత్త డ్రెస్సులు అయితే వేసుకోలేము, కొత్త బట్టలు వేసుకోలేము, పాత బట్టలు వేసుకోవాలి కాబట్టి అలా ఇంకా అందరం కలిసి ఇలా సకినాలు అయితే పోసామన్నమాట. మా సైడ్ ఇలా పోసుకుంటాము, మీ సైడ్ ఎలా పోసుకుంటారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి అయితే ఈ టిప్ అయితే నాకు బాగా వర్కౌట్ అయిందనమాట. చూసారు కదా, ఇలా సకినాలు పోసిన తర్వాత కొద్దిసేపు ఆరబెట్టాలి, ఆరబెడితేనే బాగుంటుంది. ఇంకా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో సంక్రాంతి వీడియో వస్తుంది, చూసేయండి.